హలో అండి, వెల్కమ్ టు విహాన్విత వ్లాగ్స్. ఈరోజు అయితే టెంపుల్ స్టైల్ అయ్యంగార్ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల మిరియాలను తీసుకొని బాగా ఫ్రై చేయాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 4 టీ స్పూన్ల ధనియాలు, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఆవాలు 2 టీ స్పూన్లు. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న ఈ మసాలాని పులిహోరకి మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది అన్నమాట. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇందులో ఒక 5-6 ఎండుమిర్చీలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెడుతూ బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ మసాలానే చాలా టేస్ట్ తీసుకొస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి మెత్తని పొడిగా చేసుకోవాలన్నమాట. దీన్ని మనం చివరిలో కలుపుకుంటాం. పొడిని తీసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్ వేసి, జీలకర్ర 1 టీ స్పూన్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇందులో ఎండుమిర్చీలు ఒక 4 ఎండుమిర్చీలు ముక్కలు చేసుకొని వేసుకుంటాం. వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చీలు, ఒక 10 పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేయాలి. కరివేపాకు కొద్దిగా, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇందులోని పల్లీలు ముందుగా వేసుకోవాలి, నేను మర్చిపోయాను. సో మరి ముందుగానే తాలింపులో పల్లీలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇంగువ కొద్దిగా, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేయాలి. చెప్పాను కదండి, పల్లీలు నేను ముందుగా మర్చిపోయాను. సో మీరు ముందుగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని, ఇలా ఫ్రై అయ్యాక పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా చేస్తూ ఉండాలి. ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇప్పుడు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేరే పళ్ళెంలో ముందుగా ఆయిల్, సాల్ట్ వేసి 2 కప్స్ రైస్ని బాయిల్ చేసి తీసుకున్నానండి. ఇలా బాయిల్ అయిన తర్వాత రైస్ని ఒక పళ్ళెంలో తీసుకోవాలి. వేడంతా ఆవిరంతా పోయాక ఇలా విడివిడిగా వస్తుంది, చూసారు కదా.
ఇలా ఈ విధంగా వచ్చేలా చేసుకోవాలి. ఆవిరంతా పోయాక దీనిలో మనం రెడీ చేసుకున్న ఈ పోపు ఉంది కదండి, దాన్ని తీసివేయాలి. ఇలా అన్నంలో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుపు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో చింతపండు రసం ఒక 50 నుంచి 100 గ్రాముల మధ్యలో చింతపండు నానబెట్టి దాన్ని పిప్పనంతటిని తీసి రసాన్ని వేసుకుంటున్నాం. అందులోనే ఆయిల్ 1 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్ వేసి కలుపుకోవాలి. ఇందులోనే సాల్ట్ 3 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇక్కడ నేను గడ్డుప్పు వాడుతున్నానండి, కల్లుప్పు. మీ టేస్ట్కి సరిపడా చూసుకుని వేసుకోండి. ఈ చింతపండు రసం అనేది ఇలాగా కలుపుతూ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. చూసారుగా, ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మరుగుతుండగానే ఇందులో పచ్చిమిర్చిలు ఒక 10 కట్ చేసి వేసుకోవాలి. కలుపుతూ ఉండండి. ఇలా దగ్గరికి అవ్వాలన్నమాట. బ్యాటర్ అనేది థిక్గా రావాలి. అప్పుడు మరుగుతున్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడనే చిక్కగా అవుతుంది చింతపండు రసం. చూసారా, ఇలా అయింది అంటే చింతపండు పులుపు అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ పులుపుని మనం ముందుగా రెడీ చేసుకున్న అన్నంలో పోపు కలిపి పెట్టాం కదండి, అందులో వేసుకొని మొత్తం అంతటిని పట్టేలా కలుపుకోవాలన్నమాట. అవసరమైతే చేతితో కూడా కలుపుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇదేంటంటే ఈ పులుపు, ఈ మసాలా పౌడర్ అన్నంకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందండి. వెంటనే కాకుండా ఒక 1 అవర్ దీన్ని రెడీ చేసి మూత పెట్టి 1 అవర్ తర్వాత తీసి చూస్తే చాలా కమ్మగా రెడీ అవుతుందన్నమాట. సో ఇదిగోనండి, టెంపుల్ స్టైల్ అయ్యంగార్ పులిహోర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.